నేను మా ఫ్యామిలీ చాలా ప్రాబ్లమ్స్లో ఉండేవాళ్ళమండి. సో మా ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా గురువుగారు ఒక చక్కటి పరిష్కారం చెప్పారు. ఇప్పుడు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా, మా ఫ్యామిలీ కూడా. సో మీలో కూడా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే చదువు, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్ళి, పుత్ర సంతానం, కోర్టు సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు 100% అన్నిటికీ కూడా పరిష్కారం చెప్తారు. కోయ గురూజీ రామరాజ్ గారు ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ప్రత్యేకత ఏంటంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. ప్రతి ఒక్క సమస్యకు గురువుగారు అంజనం వేసి చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 90101748. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఇది మాత్రం రిక్వెస్టెడ్ వీడియో, అలాగే ప్రతి ఒక్కళ్ళకి యూజ్ అయ్యే వీడియో. ఈ వీడియోలో నేను చెప్పే ప్రతి పాయింట్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది లైఫ్ అంతా. నేను చెప్పేది విటమిన్ ఈ క్యాప్సిల్ గురించి. ఈ క్యాప్సిల్ ఎక్కడ దొరుకుతుంది, ఎలా యూజ్ చేయాలో నేను చెప్తాను. ఈ క్యాప్సిల్ అనేది మనకి 2 రూపీస్ ఉంటుంది. 2 రూపాయలతో మన స్కిన్, మన హెయిర్ అన్నీ బాగుంటాయండి. తప్పకుండా చూస్తే మాత్రం రిజల్ట్స్ అనేవి 100% అయితే ఉంటాయి. నేను చెప్పేదైతే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒత్తైన పొడవైన జుట్టు కావాలి, మా స్కిన్ గ్లోగా ఉండాలి, క్లియర్గా ఉండాలి, హైడ్రేటింగ్గా ఉండాలి, నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్ వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే మాత్రం ఈ 2 రూపాయల ట్యాబ్లెట్ అనేది సరిపోతుంది. ఇది ఎక్కడ దొరుకుతుంది, ఎలా యూజ్ చేయాలి ఇప్పుడు నేను క్విక్గా చెప్పేస్తాను. ఇంక లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది ఎక్కడ దొరుకుతుంది. ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది మనకి ప్రతి మెడికల్ షాప్లో అవైలబుల్గా ఉంటుంది. ఎనీ మెడికల్ షాప్ అండి. మనకి చిన్న చిన్న పల్లెటూరులో ఉండే మెడికల్ షాప్లో కూడా ఉంటుంది. లాస్ట్ టైం ఒకళ్ళు అడిగారు అనమాట, అక్క మీరు చెప్పారు ఈ మెడికల్ షాప్లో ఉంటుందని. ఏ మెడికల్ షాప్లో అయినా సరే ఉంటుంది. విటమిన్ ఈ క్యాప్సిల్స్ 400 అని ఉంటుందన్నమాట. సో 400 mg అని ఉంటుంది. మీరు కావాలనుకుంటే తెప్పించుకోండి. తర్వాత నేను ఇంకొక విషయం కూడా చెప్తాను. లాస్ట్ ఇయర్ నేను ఒక వీడియో దీని మీద చేశాను. దాని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చూడండి. చాలామంది యూస్ చేసి 100% జెన్యున్గా అయితే చేశారు. 98% కూడా పాజిటివ్ కమెంట్స్ అందరూ పెట్టారు. హెయిర్ బాగుంది, స్కిన్ బాగుంది. ఒకసారి మీరు కూడా చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా మంచి మంచి కామెంట్స్ పెట్టారు. చాలామంది మళ్ళీ ఇంకొక వీడియో చేయమని అడిగారు. అందుకే ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది మనకి ఎంత రేట్ ఉంటుందంటే, ఒక ట్యాబ్లెట్ 2 రూపాయలు ఉంటుంది. కొన్ని షాపులో 2.5 ఉంటుంది అనమాట. అంటే 20 రూపీస్ కానీ 30 రూపీస్ కానీ ఈ షీట్ పడుతుంది. 20 రూపీస్ అనుకోండి, మనకి 10 ట్యాబ్లెట్స్ అయితే ఉంటాయి. దీన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో చెప్పేస్తాను. ముందుగా ఐబ్రోస్కి ఎలా యూజ్ చేయాలి. చాలామంది ఇప్పుడు ఎదుర్కొంటున్న ప్రాబ్లం ఏంటంటే, హెయిర్ ఫాల్ అనేది ఐబ్రోస్లో కూడా స్టార్ట్ అయింది. ఒత్తైన ఐబ్రోస్ కావాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. మీకు ఒత్తైన ఐబ్రోస్ కావాలా? ముందుగా మనం ఏం చేయాలంటే, ఒక బౌల్ తీసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ క్యాస్టర్ ఆయిల్ అనేది యాడ్ చేయండి. క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత అందులో విటమిన్ ఈ క్యాప్సిల్ యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మనం కావాలనుకుంటే స్టోర్ చేసుకోవచ్చండి. ఎన్ని నెలలైనా స్టోర్ ఉంటుందన్నమాట. దీన్ని ఇప్పుడు మనం నైట్ నిద్రపోయే ముందు ఐబ్రోస్కి అప్లై చేసుకోవాలి. ఐబ్రోస్కే కాకుండా మీ ఐ గ్లాసెస్ కూడా అప్లై చేసుకోండి. దీనివల్ల మీకు పొడవైన ఒత్తైన ఐ గ్లాసెస్ కూడా సొంతమవుతుంది. మీకు చాలామందికి ఫేక్ ఐ గ్లాసెస్ అనేది పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఫేక్ కాకుండా మనం ఒరిజినల్గానే ఐ గ్లాసెస్ని చాలా ఒత్తుగా పెంచుకోవచ్చు, ముఖ్యంగా పొడవుగా పెంచుకోవచ్చు. సో ఇప్పటి వరకు నేను ఎప్పుడు కూడా ఫేక్ ఐ గ్లాసెస్ అనేది యూజ్ చేయలేదు, ఎందుకంటే నాకు నిజంగా చాలా ఒత్తుగా పొడవుగా ఉంటాయన్నమాట. సో ఇంకొక విషయం అండి, ఐబ్రోస్కి అప్లై చేసి వదిలేయకుండా 2-3 నిమిషాల పాటు మసాజ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీకు 1 వీక్లోనే బెటర్ రిజల్ట్స్ అయితే కనపడతాయి. మీకు ఐబ్రోలో గ్రోతింగ్ ఉంటుంది. ఐబ్రోస్ కూడా చాలా ఒత్తుగా బ్లాక్గా పెరుగుతాయి. నిజంగా చెప్తున్నాను, నా ఐబ్రో సీక్రెట్ అయితే ఇదేనండి. మీరు వారంలో 3 నుండి 4 సార్లు దీన్ని అప్లై చేయండి. ఇక మీకు ఐబ్రోస్కి అయితే తిరుగుండవు. ఐ గ్లాసెస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఫస్ట్ టిప్ డార్క్ సర్కిల్స్ కోసం. ఇప్పుడు అందరికీ కూడా డార్క్ సర్కిల్స్ అనేవి చాలా ఎక్కువైపోయాయి. సో దానికోసం నేను ఒక సింపుల్ టిప్ అయితే చెప్తాను. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కాకపోయినా 1/2 టేబుల్ స్పూన్ అయినా సరిపోతుంది. తర్వాత అందులో మీరు 1/2 టేబుల్ స్పూన్ కానీ 1 టేబుల్ స్పూన్ కానీ రోజ్ వాటర్ని యాడ్ చేసుకోండి. అంటే చూసి మీరు అడ్జస్ట్ చేసుకోండి రోజ్ వాటర్ని. తర్వాత అందులో 1 విటమిన్ ఈ క్యాప్సిల్ని యాడ్ చేసుకోండి.
ఈ మూడింటిని కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే మనకి డార్క్ సర్కిల్స్ అనేవి జన్మలో ఉండవు. సో అప్లికేషన్ ఎలా అనుకుంటున్నారా? అప్లికేషన్ కూడా చెప్తాలండి. ముందుగా మీరు ఏదైనా ఒక కాటన్ తీసుకొని మీ కళ్ళ కింద ప్రాంతం అనేది చాలా బ్లాక్గా ఉంటుంది కదా, డార్క్ సర్కిల్స్ అనమాట. చాలామందికి కంటి పైన కూడా ఉంటాయన్నమాట. మీరు కాటన్తో మీ కంటి చుట్టూ కూడా అప్లై చేసి 2 నిమిషాల పాటు మసాజ్ చేయండి. ఇదంతా మా వల్ల కాదు, మేము మసాజ్ చేయలేము అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే కాటన్ తీసుకొని 2 భాగాల కింద కట్ చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమంలో ముంచి మీ కంటి కింద అనేది అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని మీరు నైట్ అంతా అలా వదిలేయచ్చు. అంత టైం లేదనుకున్న వాళ్ళు కనీసం 20 నిమిషాల పాటు అలా పెట్టుకొని తర్వాత కూల్ వాటర్తో వాష్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ కంటి కింద ఉన్న నలుపు అనేది తగ్గుతుంది. ఇలా మీరు వారంలో 3 నుండి 4 సార్లు అనేది చేస్తే మీ కంటి కింద నలుపు అనేది అసలు ఉండదు. చాలామందికి పఫీ ఐస్ సమస్య కూడా ఉంటుంది కదా. గ్రీన్ టీ బ్యాగ్స్ ఉంటాయి కదా, మనం కాఫీ తాగిన తర్వాత బయటపడేస్తూ ఉంటాం. సో వాటిని చల్లారిన తర్వాత మీ పఫీ ఐస్ కింద పెట్టుకోండి. అంటే పఫీ ఐస్ ఎవరికి ఉంటాయో అలాంటి వాళ్ళు వాటితో కంటి చుట్టూ కాపండి. అప్పుడు మీకున్న పఫీనెస్ అనేది తగ్గుతుంది. అలాగే మీ కళ్ళు చూడడానికి చాలా బ్యూటిఫుల్గా కూడా కనపడతాయి. ఈ టిప్ కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది, ట్రై చేసేయండి. పిగ్మెంటేషన్ అండ్ డార్క్ స్పాట్స్, డార్క్ ప్యాచెస్ కోసం ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి. అందులో 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ యాడ్ చేసుకోండి. వైల్డ్ టర్మరిక్ అయినా పర్వాలేదు, కిచెన్లో ఉండే టర్మరిక్ అయినా పర్వాలేదు. తర్వాత అందులో 1 విటమిన్ ఈ క్యాప్సిల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మీ పిగ్మెంటేషన్ ఉన్న ప్లేస్లో అప్లై చేయండి. చాలామందికి ఏంటంటే నోస్ దగ్గర ఉంటుంది, లేదనుకుంటే అరౌండ్ మౌత్ అనమాట, మౌత్ పిగ్మెంటేషన్ ఉంటుంది, అక్కడైనా మీరు అప్లై చేసుకోవచ్చు. లేదనుకుంటే చీక్స్ మీద ఉంటుంది కదా, చీక్స్ మీదైనా పిగ్మెంటేషన్ ఉన్న ప్లేస్లో అప్లై చేసుకోండి. డార్క్ స్పాట్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ మీరు డాట్స్లా పెట్టేసుకోండి. లేదనుకుంటే డార్క్ ప్యాచెస్ కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీ ఫుల్ ఫేస్కి ఉన్నాయనుకుంటే ఫేస్కి మొత్తానికి అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని 10 నిమిషాల పాటు ఉంచి తర్వాత మీరు వాటర్తో వాష్ చేసుకోండి. నిజంగా మీ స్కిన్ అయితే చాలా గ్లోగా ఉంటుంది. పిగ్మెంటేషన్కి ఎటువంటి ఖర్చు లేకుండా సూపర్ రెమెడీ, ట్రై చేయండి. లిప్స్ గురించి, లిప్స్కి మనం కేరింగ్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి. మన లిప్స్ని హైడ్రేటింగ్గా స్మూత్గా ఉంచుకోవడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ వరకు వ్యాజిలిన్ యాడ్ చేసుకోండి. 1 విటమిన్ ఈ క్యాప్సిల్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే మనకు ఒక బ్యూటిఫుల్ లిప్ బామ్ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని ఏదైనా ఒక చిన్న కంటైనర్లో కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇది మనకి 6 to 7 మంత్స్ వరకు అయితే స్టోర్ ఉంటుంది. 1 year కూడా స్టోర్ చేసుకోవచ్చులేండి, నో ప్రాబ్లం. దీన్ని ఇప్పుడు చక్కగా చిన్న కంటైనర్లో స్టోర్ చేసేసాం కదా, దీన్ని ఏం చేస్తామంటే నైట్ రోజు పడుకునే ముందు అలాగే డే టైంలో డైలీ 2 times అనేది మీ లిప్స్కి అప్లై చేసుకోండి. నిజంగా ఇది అప్లై చేసిన తర్వాత మీ లిప్స్ అనేవి చాలా స్మూత్గా హైడ్రేటింగ్గా ఉంటాయి. కొంచెం కూడా డ్రైగా అనిపించవు. ఎంత బాగా వర్క్ అవుతుందంటే ఇది మీరు ట్రై చేసి చూడండి. లిప్ బామ్స్ అనేది చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు, ఎక్కువ టైం మన లిప్స్ని హైడ్రేటింగ్గా ఉంచవు. సో ఇదైతే మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే బడ్జెట్లో కూడా అయిపోతుంది అనమాట. నిజంగా ట్రై చేసి. ఫేస్ ఆయిల్, ఈ ఫేస్ ఆయిల్ అనేది సెలబ్రిటీలు కూడా యూజ్ చేస్తున్నారు స్కిన్ గ్లోగా ఉండడానికి, అలాగే హైడ్రేటింగ్గా చాలా బాగుంటుందన్నమాట. ఇది మనకి 5 ml వచ్చేసి 10 ml వచ్చేసి 2000, 3000 అయితే ఉన్నాయి. అంత పెట్టి కొనడం కరెక్ట్ కాదు. సింపుల్గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలానో చూపిస్తాను. ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్, బాదం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 1 విటమిన్ ఈ క్యాప్సిల్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తే మన ఫేస్ ఆయిల్ రెడీ. చూసారా ఎంత సింపులో. దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చండి 1 year వరకు హ్యాపీగా. మనం వేలుకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ఇన్ కేస్ మీకు ఒక లైట్ పింక్ షేడ్ టింట్ కావాలి అనుకుంటే, అంటే పింకిష్ గ్లో కావాలనుకుంటే ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు మీరు బీట్రూట్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే యాడ్ చేయలేదు. జస్ట్ ఆల్మండ్ ఆయిల్ అలాగే విటమిన్ ఈ, ఈ రెండింటిని మనం బాగా మిక్స్ చేసి ఏదైనా ఒక కంటైనర్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నైట్ నిద్రపోతున్నాం అనే ముందు ఫేస్కి డ్రాప్స్ లాగా ఏదైనా డ్రాపర్తో కానీ లేదనుకుంటే కొంచెం హ్యాండ్లో వేసుకొని అప్లై చేసిన ఓకే, ఫేస్కి నెక్కి బాగా అప్లై చేసేసుకోండి. అప్లై చేసి ఒక 5 నిమిషాల పాటు వీలైనంత బాగా మసాజ్ ఇచ్చేయండి. స్కిన్ అయితే చాలా బాగుంటుంది.
దీనివల్ల మన ఫేస్ మీద ఉన్న యాక్ని, పిగ్మెంటేషను, నల్ల మచ్చలు అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. స్కిన్ అనేది మార్నింగ్కి చాలా సాఫ్ట్గా, స్మూత్గా ఉంటుంది, ముఖ్యంగా గ్లోగా ఉంటుంది. నైట్ టైం మీ స్కిన్ కేర్లో ఈ స్టెప్ని ఇంక్లూడ్ చేసుకోండి. మీ స్కిన్లో బెటర్ రిజల్ట్స్ చూస్తారు. మీ స్కిన్ కలర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. నిజంగా మీ స్కిన్ అనేది చాలా బాగుంటుంది. ఎవరికైతే మా స్కిన్ గ్లోగా ఉండాలి, హెల్దీగా ఉండాలనుకుంటున్నారో తప్పకుండా మీరు మాత్రం ఈ ఫేస్ ఆయిల్ని ట్రై చేసేయండి. నైట్ క్రీమ్. ఈ నైట్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? నైట్ క్రీమ్ అనేది నేను స్పెషల్గా ఏం చెప్పాలనుకోవట్లేదండి. నేను 2 విధాలుగా అయితే ఇక్కడ చెప్తాను. ఫస్ట్ ఏంటంటే, మీరు ఏదైనా మాయిశ్చరైజర్ అనేది యూస్ చేస్తున్నట్లయితే అది తీసుకొని అందులో 1 విటమిన్ ఈ క్యాప్సిల్ని యాడ్ చేసుకోవాలి. ఎనీ మాయిశ్చరైజర్ అది ఏదైనా పర్వాలేదు, రెండింటిని కలిపి మీరు అప్లై చేసుకోండి మీ ఫేస్కి, నెక్కి. తర్వాత మీరు ఏదైనా బాడీ లోషన్ యూస్ చేస్తున్నారు అనుకుంటే బాడీ లోషన్లో కూడా ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ని యాడ్ చేసుకొని మీ బాడీ మొత్తానికి అప్లై చేసుకోవచ్చు. ఫేస్కి మాయిశ్చరైజర్ యూస్ చేస్తాం, బాడీ లోషన్ యూస్ చేస్తాం. నైట్ పడుకుంటున్నాం అనే ముందు మీ ఫేస్కి, నెక్కి బాగా అప్లై చేసేసుకోండి. అప్లై చేసి అలా వదిలేయండి. మార్నింగ్కి మీ ఫేస్ చాలా బాగుంటుంది. మేము నైట్ క్రీమ్స్ యూస్ చేస్తున్నాం ఆల్రెడీ అనుకున్న వాళ్ళు మీ నైట్ క్రీమ్లో 1 విటమిన్ ఈ క్యాప్సిల్ని యాడ్ చేసుకోండి. నేను చాలా క్లియర్గా చెప్పానండి. నైట్ టైం స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ మీరు మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నట్లయితే అందులో 1 విటమిన్ ఈ క్యాప్సిల్ని యాడ్ చేసుకోండి. లేదు నైట్ క్రీమ్ మా దగ్గర లేదు అని అంటే అలోవెరా జెల్, విటమిన్ ఈ క్యాప్సిల్ని మిక్స్ చేసి మీ ఫేస్కి అప్లై చేసుకోండి. ఓకే, మీరు ఏదైనా నైట్ క్రీమ్ వాడుతున్నారు, ఏదైనా బ్రాండ్ ఉందంటే అందులో కూడా విటమిన్ ఈ క్యాప్సిల్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని రాసుకోవచ్చు. ఓకే, చాలా క్లియర్ కదా. మీ స్కిన్ గ్లోగా ఉండాలి, మీ స్కిన్ చాలా బ్యూటిఫుల్గా ఉండాలి, స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవ్వాలన్న వాళ్ళు తప్పకుండా ఈ నైట్ క్రీమ్ని అయితే ట్రై చేయండి. ఫేస్ ప్యాక్. ఈ ఫేస్ ప్యాక్ వల్ల మన స్కిన్ అనేది ఉన్న పలంగా బ్రైటన్ అయిపోతుంది, చాలా గ్లోగా కనపడతాం అన్నమాట. ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ శనగపిండిని యాడ్ చేసుకోండి. తర్వాత 1 స్పూన్ కర్డ్ అనేది యాడ్ చేసుకోండి. తర్వాత తగినంత రోజ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. రోజ్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత స్టార్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్ అనమాట. ఇప్పుడు 1 విటమిన్ ఈ క్యాప్సిల్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ప్యాక్ కన్సిస్టెన్సీ మనకు తెలుసు కదా. ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం నీట్గా ఫేస్ వాష్ చేసుకొని మన ఫేస్కి ఈ ఫేస్ ప్యాక్ని అప్లై చేసేసుకోవడమే. అప్లై చేసిన తర్వాత అయితే మన స్కిన్ అనేది చాలా బాగుంటుందండి. ఈ ఫేస్ ప్యాక్ని మీరు ఫేస్కి, నెక్కి అప్లై చేసేసుకోండి. అంటే కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో అప్లై చేసుకోవాలి, పైపైన కాదు. ఒక లేయర్ అప్లై చేసిన తర్వాత ఇంకొక లేయర్, అలా మీరు థిక్ కన్సిస్టెన్సీలో ఫేస్ ప్యాక్ని ఫేస్కి, నెక్కి అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని 15 మినిట్స్ అనేది డ్రై అవ్వనివ్వాలి. 15 మినిట్స్ తర్వాత చెక్ చేసుకొని వాటర్తో క్లీన్ చేసేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత అయితే స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా, స్మూత్గా, ముఖ్యంగా ట్యాన్ అనేది పోతుంది. స్కిన్లో కూడా చాలా గ్లో వస్తుందన్నమాట. బిఫోర్కి ఆఫ్టర్కి డిఫరెన్స్ అనేది చాలా క్లియర్గా తెలుస్తుందండి. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళే ముందు కూడా మీరు దీన్ని ట్రై చేయొచ్చు. ఈ ఫేస్ ప్యాక్ని మీరు వారంలో 2 సార్లు అప్లై చేసుకుంటే మీ స్కిన్ కలర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ట్రై చేసేయండి. మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం. హెయిర్ గ్రోత్ అనమాట. హెయిర్ గ్రోత్ ఆయిల్ అనేది ఇప్పుడు మనం రెడీ చేయబోతున్నాం. అమ్మో, హెయిర్ గ్రోత్ ఆయిలా, మళ్ళీ ఏ రెమెడీ చెప్తారు అని అనుకుంటున్నారా? ఏం టెన్షన్ పడకండి, ఏం చెప్పను. ఏం చెప్పరా? మరి హెయిర్ గ్రోత్ అన్నారు. అయ్యో చెప్తాలేండి. ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి. మీరు ఏదైతే వాడుతున్నారో కోకోనట్ ఆయిల్ కానీ, లైక్ మీరు ఏదైనా రెమెడీ ఆయిల్ తయారు చేసుకున్న, బయట నుండి ఇంకేదైనా వాడుతున్న ఆయిల్ని మీరు యాడ్ చేసుకోండి. నేనైతే కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత 1 విటమిన్ ఈ క్యాప్సిల్ యాడ్ చేసుకోండి. కోకోనట్ ఆయిల్ అండ్ విటమిన్ ఈ క్యాప్సిల్ రెండింటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి హెయిర్కి అనేది అప్లై చేసేయడమే. చాలా సింపుల్ కదా. హెయిర్ గ్రోత్ అనేది విటమిన్ ఈ వల్ల చాలా ఫాస్ట్గా పెరుగుతుందండి, అందులో డౌట్ లేదు. నేను ఇక్కడ కొన్ని కామెంట్స్ కూడా ఇస్తానన్నమాట, అందులో డౌట్ లేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వీడియోలో చాలామంది యూజ్ చేసి జెన్యూన్గా మనకి మెసేజ్ చేసిన మన సబ్స్క్రైబర్స్ అనమాట. చాలామంది కామెంట్స్ పెట్టారు సూపర్గా హెయిర్ గ్రోత్ అవుతుందని. చాలామందికి హెయిర్ ప్రాబ్లం ఉంటుంది కదా. సో మీరైతే ట్రై చేస్తే రిజల్ట్స్ అనేవి 100% కనబడతాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంది, ఇంకా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలనుకుంటే ఇందులో క్యాస్టర్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కోకోనట్ ఆయిల్, విటమిన్ ఈ బాగా మిక్స్ చేసి వీలైతే కొంచెం గోరువెచ్చగా చేసి మీరు అప్లై చేసుకోండి. లేదు అంత టైం లేదనుకుంటే జస్ట్ రెండింటిని మిక్స్ చేసేయండి. నేను చెప్పాను కదండి, ఏదైనా మీరు రెమెడీ ఆయిల్ వాడుతున్నారంటే దాన్ని కూడా మీరు యూజ్ చేయొచ్చు. అందులోనే విటమిన్ ఈ క్యాప్సిల్ని యాడ్ చేసుకోండి.
ఇప్పుడు ఈ ఆయిల్ని మనం స్కాల్ప్ నుండి హెయిర్ లెంత్కి బాగా అప్లై చేసేసుకోవాలి. వీలైనంత బాగా అప్లై చేసుకోండి. ఎంత బాగా అప్లై చేస్తారంటే మీకు తల నుండి కింద కారిపోవాలన్నమాట, అంత బాగా అప్లై చేసుకోవాలి. మీరు ప్రతి పార్టిషన్స్కి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని 5 మినిట్స్ అనేది బాగా మసాజ్ చేసుకోండి. మీకు వీలైనంతసేపు ఉంచుకోవడానికి ట్రై చేయండి. అంటే తల స్నానానికి 1 అవర్ ముందు కానీ, లేదనుకుంటే 2 గంటల ముందు కానీ, ఓవర్ నైట్ కానీ, లేదు ఇప్పుడు హెయిర్ వాష్ చేయమనుకుంటే 3-4 డేస్ తర్వాత హెయిర్ వాష్ చేసినా పర్వాలేదు, బయటికి వెళ్ళకపోతే. ఓకే, మీరు నార్మల్ కోకోనట్ ఆయిల్ ఎలా యూస్ చేస్తున్నారో ఈ ఆయిల్ని కూడా అలానే యూస్ చేయండి. వారంలో 2 సార్లు ఇదే విధంగా ఈ ఆయిల్ని మీరు అప్లై చేసుకున్నట్లయితే మీ హెయిర్కి తిరగుండదు. పొడవైన ఒత్తైన జుట్టు అనేది మీ సొంతం అవుతుంది. హెయిర్ ఫాల్ కూడా 0. ఫస్ట్ టైం హెయిర్ వాష్ చేస్తే మీరైతే గమనించవచ్చు అనమాట. 100% కూడా ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. హెయిర్ పెరగాలి, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలి అన్న వాళ్ళు మాత్రం ఈ టిప్ని అస్సలు స్కిప్ చేయొద్దు, తప్పకుండా యూజ్ చేయండి. సూపర్గా హెయిర్ గ్రోత్ సీరం. చాలామందికి ఆయిల్ అప్లై చేసుకోవడం ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళ కోసం ఈ టిప్ అనమాట. దీనివల్ల మీ హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. చాలామందికి ఏంటంటే హెయిర్ గ్రోత్ అనేది స్టాప్ అయిపోయి ఉంటుందన్నమాట. జెట్ స్పీడ్లో మీ హెయిర్ గ్రోత్ అయ్యి మీకు హెయిర్ ఫాల్ సమస్య కానీ, డాండ్రఫ్ సమస్య కానీ, ఇచ్చింగ్ సమస్య కానీ ఉండదు. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం. ముందుగా మనకు కావాల్సింది ఆనియన్. మీడియం సైజు ఉన్న ఆనియన్ తీసుకోండి. ఒకవేళ మీది పొడవైన ఒత్తైన జుట్టు అనుకుంటే మీరు పెద్ద ఆనియన్ తీసుకోండి, లేదనుకుంటే 2 ఆనియన్స్ తీసుకోండి. మీడియం హెయిర్ ఉన్న వాళ్ళకైతే ఒకటి సరిపోతుంది. ఒక ఆనియన్ తీసుకొని ఆనియన్ మీద పీల్ తీసేసుకోవాలి. తర్వాత ఆనియన్ని గ్రేటర్ సహాయంతో తురుముకోవాలి. గ్రేటర్ సహాయంతో ఎందుకు చెప్తున్నానంటే మిక్సీ జార్లో ఒక ఆనియన్ బాగోదు కదా, సో అందుకే గ్రేటర్ సహాయంతో తురుముకోండి. మిక్సీ జార్ యూజ్ చేసి పేస్ట్లా చేసుకున్న నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ తురుము నుండి జ్యూస్ని మనం తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఆనియన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది కదా. ఈ ఆనియన్ జ్యూస్లో మీరు 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోండి. తర్వాత 1 విటమిన్ ఈ క్యాప్సిల్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని దీన్ని ఇప్పుడు మనం స్కాల్ప్కి బాగా అప్లై చేసుకోవాలి. మీరు హెయిర్ని పార్టీషన్స్గా తీసుకొని వీలైనంత బాగా మీరు దీన్ని అప్లై చేసుకోవాలి. మీరు కాటన్ సహాయంతో అప్లై చేసుకోవచ్చు, లేదనుకుంటే మన దగ్గర డ్రాపర్స్ ఉంటాయి కదా, డ్రాపర్తో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే మనకి డ్రాప్స్లా ఉంటుంది కదా, సో దాన్ని యూజ్ చేసైనా మీ హెయిర్కి వీలైనంత బాగా అప్లై చేసుకోండి. అప్లై చేసి 5 నుండి 10 నిమిషాల పాటు ఫింగర్స్తో మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసుకున్న తర్వాత మీరు 1 అవర్ అనేది అలా ఉంచాలి. 1 అవర్ తర్వాత మీరు హెయిర్ వాష్ చేసుకోండి. మీకు నచ్చిన షాంపూ కానీ, కుంకుడుకాయ షేక్గా యూజ్ చేసి కానీ. 1 అవర్ టైం లేదండి, అంత టైం ఉండదు అనుకున్న వాళ్ళు మీరు 30 మినిట్స్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఉంచుకోవడానికి ట్రై చేయండి. వారంలో ఇలా 2 సార్లు చేయండి. వద్దనుకున్న హెయిర్ అనేది పెరుగుతుంది. పాల్ హెడ్ సమస్య ఉన్నా, ఫ్రంట్ అనేది హెయిర్ లేదనుకున్నా, హెయిర్ గ్రోత్ అవ్వట్లేదు అనుకున్నా తప్పకుండా వారంలో 2 సార్లు ఈ టిప్ని యూజ్ చేశారంటే మీ హెయిర్ అనేది వద్దన్నా పెరుగుతూనే ఉంటుంది, విపరీతంగా పెరుగుతుంది. నిజంగా అండి చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది అనమాట. 1 వీక్లోనే బెటర్ రిజల్ట్స్ అనేది చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసి రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. క్రాక్ హీల్స్. ఈ క్రాక్ హీల్స్ అనేవి చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయన్నమాట. ముఖ్యంగా రైనీ సీజన్లో కానీ, నెక్స్ట్ మనకి వింటర్లో కానీ ఈ క్రాక్ హీల్స్ సమస్య ఎక్కువగా ఉంటుంది. చాలామందికి ఏంటంటే 365 రోజులు కూడా క్రాక్ హీల్స్ ఉంటూనే ఉంటాయన్నమాట. ఈ క్రాక్ హీల్స్కి చిన్న చిట్కాతో మనం చెక్ పెట్టేయచ్చు. ముందుగా మనకు కావాల్సింది ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వెజిటేబుల్ ఆయిల్, మీకు నచ్చిన వెజిటేబుల్ ఆయిల్ ఏదైనా మీరు యాడ్ చేయొచ్చు. మార్కెట్లో చాలా రకాలైన వెజిటేబుల్ ఆయిల్స్ అయితే ఉన్నాయి కదండి, వంట నూనెలు, సన్ఫ్లవర్ కానీ, లేదనుకుంటే నువ్వుల నూనె కానీ, లైక్ ఇంకా ఉన్నాయి కదా కాటన్ నూనె అంటారు. సో ఏదైనా పర్వాలేదు, 1 టేబుల్ స్పూన్ వెజిటేబుల్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. తర్వాత అందులో 1 విటమిన్ ఈ క్యాప్సిల్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసి దీన్ని మీ క్రాక్ హీల్స్కి అప్లై చేయండి. వీలైనంత బాగా అప్లై చేసుకోవాలి. మీరు అప్లై చేసే ముందు ఒక చిన్న టిప్ కూడా పాటించండి. ముందుగా మీ క్రాక్ హీల్స్ ఉన్న పాదాలని గోరువెచ్చని వాటర్లో కొద్దిగా సాల్ట్ అలాగే లెమన్ జ్యూస్ యాడ్ చేసి ఒక 15 మినిట్స్ అనేది సోక్ చేసుకోండి, నానపెట్టేసేయండి. నానపెట్టి తర్వాత కొంచెం వాష్ చేసుకొని పొడి క్లాత్తో మీ పాదాలను శుభ్రంగా తుడిచి తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న రెమెడీని మీ పాదాలకి బాగా పట్టించండి.
అప్లై చేసిన తర్వాత మీరు మీ ఫింగర్స్తో మసాజ్ కూడా ఇచ్చి వీలైతే సాక్స్ వేసుకొని లేదనుకుంటే అలా వదిలేయండి. ఓవర్ నైట్ అనేది వదిలేయండి. మార్నింగ్కి మీ క్రాక్ హీల్స్ అనేవి తగ్గుతాయి. అలాగే మీ పాదాలు చాలా సాఫ్ట్గా, స్మూత్గా, హైడ్రేటింగ్ అనిపిస్తాయి. నిజంగా ఈ టిప్ అనేది సూపర్గా వర్క్ అవుతుంది. ఇంతవరకు క్రాక్ హీల్స్తో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి ఇది షేర్ చేయండి. ఈ టిప్ అనేది వాళ్ళు మీకు థ్యాంక్స్ చెప్తారు. క్రాక్ హీల్స్ వల్ల ఏంటంటే చాలామందికి నొప్పి అనిపిస్తుంది. ఆ క్రాక్స్ నుండి బ్లీడింగ్ కూడా అవుతుందన్నమాట. క్రాక్ హీల్స్ ప్రాబ్లం అనేది చూడడానికి చిన్నగా ఉంటుంది, బట్ అనుభవించే వాళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లం అండి. ఈ టిప్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేసేయండి. ఓకే, చూసారు కదండి, ₹2 విటమిన్ ఈ క్యాప్సూల్ చేసే మ్యాజిక్ అయితే ఎన్ని విధాలుగా యూజ్ చేయొచ్చు. ప్రతి ప్రాబ్లంకి మనకి సొల్యూషన్ అనేది ఉంటుంది విటమిన్ ఈతో. విటమిన్ ఈని కరెక్ట్ పద్ధతిలో యూజ్ చేస్తే మనకి ఎలాంటి రెమెడీ అనేది అవసరం ఉండదు. విటమిన్ ఈని ఒక రెమెడీ అనమాట. ఒక మెడిసిన్ కంటే చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఒక కాస్ట్లీ క్రీమ్ కంటే, కాస్ట్లీ హెయిర్ ఆయిల్స్ కంటే ఏదైనా సరే మనం విటమిన్ ఈతో సాధించవచ్చు. నేను లాస్ట్ ఇయర్ అప్లోడ్ చేసిన వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ ఉంది. చాలామంది మళ్ళీ అడిగారు. సో అందుకే ఇదైతే మీకు షేర్ చేస్తున్నాను. చాలా బాగుంటాయి ఈ టిప్స్ అయితే. ట్రై చేయండి. మన లైఫ్ లాంగ్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు ఈ టిప్స్ అనేవి. సో మీరు ట్రై చేసి ఈ టిప్స్ మీకు ఎలా కుదిరాయో, మీకు ఎలా వర్క్ అయ్యాయో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటున్నాను. ఇది చాలా యూస్ఫుల్ వీడియో కనుక మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకొని యూజ్ చేస్తారనమాట. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు పెద్ద మోటివేషన్ అనిపిస్తుంది ఇలాంటి టిప్స్ అనేది మరిన్ని చెప్పడానికి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ నైస్ డే.